నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 28 ఫిబ్రవరి 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:38 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:18 ఈ రోజు తిథి పాడ్యమి తెల్లవారుజామున 3:16 వరకు తరువాత విధియ తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:31 వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 7:27 నుంచి రాత్రి 8:54 వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8:58 నుంచి ఉదయం 9:45 వరకు, తిరిగి మరల మధ్యాహ్నము 12:51 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు. రాహుకాల సమయము ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు, యమగండ కాలము మధ్యాహ్నము 3:23 నుంచి సాయంత్రం 4:51 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:02 నుంచి 5:50 వరకు, అమృత ఘడియలు ఉదయం 7:04 నుంచి 8:32 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 28 ఫిబ్రవరి 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. మరికొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా మీ ప్రయత్నం లేకుండానే జరిగే అవకాశం కనబడుతోంది. వ్యయ ప్రయాసలతో ఈ రోజంతా గడుపుతారు. ఆర్థికానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం వల్ల, విపరీతమైన ఆలోచనలు చేయడం వల్ల ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆలోచనలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. హాస్పిటలైజ్డ్ అయ్యే అవకాశంతో పాటు కొంతమందికి ఆపరేషన్లు అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఎందుకు ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సింది. అయితే కుటుంబంలో కొంతమందికి చిరాకుగా ఉండడము, ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు అల్లకల్లోల ధోరణి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు భాగస్వాములతో అంటే మీరు గతంలో చేసుకున్న మీ పార్ట్నర్స్తో విభేదాలు రావడము, నష్టపోవడము, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి తప్పుడు లెక్కలు చూపించే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. కొంతమంది ఉద్యోగం పోయే అవకాశము, మరికొంతమందికి వాళ్ళంతట వాళ్లే మానేసుకునే ప్రయత్నం చేస్తారు. అది ఎందుకు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడ్డము, లాభసాటి కాకపోవడము, వెళ్ళలేని పరిస్థితి రావడము, ఆకస్మిక ఆటంకాలు కలగడము, ఇట్లాంటి అనిశ్చిత పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకున్నది సాధించే వరకు మీరు కష్టపడితేనే తప్ప పని కనపడలేదు. జాగ్రత్తలు తీసుకోండి. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు మాత్రం ఆ ప్రయత్నం చేయకండి. కలిసి రాని పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రత్యేకించి పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యాన్ని తప్పనిసరిగా డాక్టర్లకి పర్యవేక్షణ చేయించుకున్న తర్వాత మీరు ఏ ప్రయత్నం చేసినా ఫలించే అవకాశం కనబడుతోంది. మరికొంతమంది స్త్రీలకు మోకాళ్ళకు సంబంధించినటువంటి, నడుముకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు కొంతమందికి మహిళలకు ఆస్తుల్లో కోర్టు దాకా వెళ్ళడము, తగాదాలు పడ్డము, కొంతమంది ఆడవాళ్లకు డివర్స్ వెళ్ళే అవకాశము కనబడుతోంది. అది జాగ్రత్తలు తీసుకోండి. మీ పెద్దలకు చెప్పి సమన్వయ ధోరణి కుదుర్చుకోండి. లేదు అంటే కనుక కొన్ని విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. మీకు అనుకూలించే రంగులు నీలం రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతనిచ్చే రంగు స్నఫ్ కలరు అంటే కాఫీ రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని ధరించి ఈరోజు ఏ కీలకమైన పనికి మీరు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనం చేసుకుని
మీకు ఏ కష్టమైతే మీరు పడుతున్నారో ఆ కష్టానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితం పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే నిరుద్యోగులు మీరు ఎంత ప్రయత్నించినా శ్రమే మిగులుతుంది తప్ప ఉద్యోగం రాని పరిస్థితి కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా లేని పరిస్థితి కాబట్టి అప్లికేషన్స్ పెట్టాలన్నా, కాలేజీలకి వెళ్ళి సీట్లు అవి చూసుకోవాలన్నా, లేదంటే ప్రవేశ పరీక్షలు రాయాలన్నా, విదేశాలకు వెళ్ళేందుకు ఏదైనా ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఈ రోజైతే అసలు చేయకండి. కలిసి వచ్చేటట్టుగా లేదు. కొంతమంది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం గోచరిస్తోంది. మిత్రుల నుంచి మాట సహకారం అందే అవకాశంతో పాటు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు అనుకున్న విధంగా మీ పనులు సజావుగా జరిగిపోతాయి. మీరు ఏ ప్రణాళికతో అయితే చేద్దాము అని అనుకుంటారో ఆ ప్రణాళిక ప్రకారమే మీ యొక్క పనులు జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పై స్థాయి వారి నుంచి విపరీతమైన ఒత్తిడి కొంతమందికి, ఆ ఒత్తిడి తట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే, తట్టుకోలేక ఉద్యోగం మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశ పర్యటనలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు చేసుకోండి. విద్యార్థులకు కొంతమందికి కొన్ని రంగాల్లో పనిచేసే విద్యార్థులకు మాత్రము అనుకూలంగా లేదు కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు ఏవి పెట్టుకోకండి. మహిళలకు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలు ఏ రంగంలో ఉన్నవారైనా సరే వివాహ ప్రయత్నం చేసినా, లేదు అంటే సంతానం కోసం ప్రయత్నం చేసినా, ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగులు తెలుపు రంగు, గులాబీ రంగు. ప్రతికూలతను కలిగించే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి చూసినట్టయితే దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తువు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశము కనబడుతోంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఈరోజు మెరుగుపడుతుంది. కొంతమందికి ఇంక్రిమెంట్స్ కోసం వెయిట్ చేసే మాసం ఈ మాసం అయితే కనుక అంటే 1 ఇయర్ అయిపోయి, కొంతమంది 2 ఇయర్స్ అయిపోయి ఇంక్రిమెంట్స్‌కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఈరోజు మీరు అనుకోని విధంగా హై ఇంక్రిమెంట్స్ పడే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు అంటే ఏవైనా కొత్తగా కొనుక్కోవాలి అంటే భూమి కానీ, వాహనం కానీ, గృహం కానీ కొనుక్కోవాలంటే ఆ ప్రయత్నాలు ఈరోజు తప్పనిసరిగా చేయండి. ఉత్తరోత్తర ఫలించే అవకాశం కనబడుతోంది. అయితే సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆ చర్చలు ఫలించి నిర్ణయాలు కూడా ఈరోజు తీసేసుకోండి. శుభకార్యాల నిర్వహణ మీద దృష్టి పెట్టండి. శుభకార్యాలు చేసేందుకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అయితే ఆస్తి వివాదాల నుంచి గతంలో మీకు ఏమైనా కోర్టు సంబంధిత పెండింగ్లు పడిపోయినా, కోర్టుకు సంబంధించిన విషయాలు మీ వైపు తీర్పు రాకుండా ఇంకా ప్రొలాంగ్ అవుతున్నా కానీ ఈరోజు తీర్పుకు వచ్చి అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఊహించని లాభాలు దక్కే అవకాశం కనబడుతోంది. విస్తరణ కూడా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. పెట్టుబడులకు కూడా ఈరోజు మంచి సమయము. వెంటనే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు అంటే ఆటోమొబైల్స్‌లో పనిచేసే వాళ్ళు లేదా యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ఆటోమొబైల్స్‌లోను, రియల్ ఎస్టేట్‌లోను పనిచేసే వాళ్ళు టార్గెట్స్‌ని మాత్రం ఫిక్స్ చేసుకోకండి. యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా రంగాల్లో పనిచేసే ఆటోమొబైల్స్‌లోను, రియల్ ఎస్టేట్‌లోను పనిచేసే వాళ్ళు టార్గెట్స్‌ని తీసుకోకండి. అయితే చిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళు, క్రీడాకారులకు విదేశీ వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక కొన్ని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ ఆర్ట్ విభాగంలో చదివే వాళ్ళకి విశేషమైన ఫలితాలు రావడంతో పాటు వీళ్ళు విదేశాలు వెళ్లి చదువుకుంటారు. లా, ఇంజినీరింగ్, మెడిసిను, తర్వాత డెంటలు ఇలాంటి చదివే వాళ్లకు అవకాశాలు కొంచెం తగ్గుతాయి. కొంతమందికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అయితే మహిళలకు చూసినట్టయితే కనుక
మీకు ఆస్తులు ఆకస్మికంగా కలిసి రావడంతో పాటు ధనలాభాలు కూడా కలిగే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సూచనలు ఉంటే కూడా అవి తొలగిపోయి ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది. మీకు చెప్పదగిన అనుకూలమైన రంగులు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనిని ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దక్షిణామూర్తి లేదా అంటే కనుక దత్తాత్రేయుడు, లేదు అంటే కనుక షిరిడి సాయిబాబా వారి ఆలయము, మీకు దగ్గరలో ఉన్న గురు సంబంధిత ఆలయాలను దర్శించుకుని గురువుకి ఇష్టమైన పూజతో పాటు ఏదైనా ఒక దానాన్ని ఇచ్చుకున్నట్టయితే కనుక ఈ చిన్న చిన్న ఇబ్బందులు కానీ అడ్డంకులు కానీ ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబ సమస్యలు చిరాకును కలిగిస్తాయి. కొంతమంది ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి, కొంతమంది ఇళ్లల్లో సమస్యలతో పాటు గొడవలు జరిగి వీధికెక్కే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తరువాత ఆదాయం తగ్గి అప్పులకు వెళ్ళే అవకాశము, అప్పులలో ఇరుక్కునే అవకాశము, మీరు చెయ్యని అప్పులు ఏదైనా సిగ్నేచర్స్ పెట్టడం కానీ, లేదా మీడియేషన్ అంటే మీడియేటర్గా చేస్తారు. వేరే వాళ్ళ అప్పులకి మీరు హామీలు ఉండడం కానీ, ఇలాంటివి గతంలో చేసి ఉంటే కనుక అవి మీకు ఇబ్బందిని కలిగించే ప్రయత్నం ఈ రోజు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సమయస్ఫూర్తిగా వ్యవహారం చేయండి. ఒక సంఘటన కొంతమందిని నిరాశపరిచేటట్టుగాను, మానసిక ఆందోళనకి గురి చేసేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని కార్యక్రమాలు నిదానంగా అంటే ముందుకు వెళ్తున్నట్టే ఉంటాయి కానీ వెళ్లకుండా అక్కడే ఉండే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆగిపోయిన పనులు చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఈరోజు ప్రయత్నం చేయకండి. కలిసి వచ్చే అవకాశం కనపడలేదు. దూర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొంత చిరాకు పడే అవకాశము, నష్టపోయే అవకాశము కనపడుతోంది. గతంలో మీరు చేసిన తప్పిదం కావచ్చు, లేదా మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, దాని ఎఫెక్ట్ ఈ రోజు మీరు అనుభవించే పరిస్థితి ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు కలిగే అవకాశము, ప్రమోషన్స్ రావడము, వేరే ఊరికి బదిలీలు అవ్వడము, ఇలాంటివి ఉన్న స్థానం నుంచి వేరొక స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి ఆశలు ఫలించకపోగా నిరాశతో పాటు అపనిందలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు నిరుత్సాహంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సరే ఈరోజు సక్సెస్ అవ్వదు. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో కొంతమంది ర్యాంకు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు కుటుంబ సమస్యలు చాలా వేధిస్తాయి. మరి కొంతమంది విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా వీధికెక్కే అవకాశము, పరువు పోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీ కుటుంబ పెద్దను సంప్రదించండి. వారి నిర్ణయాలను తీసుకుని ఏ ప్రయత్నమైనా చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగు గోధుమ రంగు, నీలం రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఈ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ముఖ్యమైన పనికి మీరు వెళ్ళకండి. మీకు చెప్పదగిన దైవారాధన దత్తాత్రేయ స్వామి వారిని పూజించడంతో పాటు కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. ఎటువంటి ఆటంకాలున్నా తీరిపోయే పరిస్థితి ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే వారికి మీ యొక్క ఏ వ్యవహారమైనా, ఏ పనైనా నిదానంగా పూర్తవుతాయి. కంగారు పడకండి. పూర్తవుతాయి కానీ స్లోగా జాప్యం జరుగుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి మీకు కొంత గందరగోళంగాను, అప్పులు చేయడము, అనవసరమైన అప్పులు చేయడము, ఆ అప్పులు చేసిన వాళ్ళు మీకు అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని వేధించడము, ఇలాంటి కొంచెం గందరగోళ పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పనిసరిగా అవి తప్పకపోయే పరిస్థితి కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రమేయం లేకపోయినా కానీ మీ మీద నిందలు పడ్డము, కుటుంబంలో విభేదాలు రావడము, కొంతమంది విడిపోయే పరిస్థితి, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఈరోజు కనబడుతున్నాయి. అస్సలు బాగాలేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. తర్వాత నిరుద్యోగులకు ఒక ప్రకటన అంటే మీకు ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ మీకు అసంతృప్తిని కలిగించే దిశగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిరాకులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సూచనలు ఉంటాయి. కొంతమంది డాక్టర్ పర్యవేక్షణకి వెళ్లాల్సిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆపరేషన్స్కి వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. సన్నిహితుల నుంచి మీకు విమర్శలు రావడము, మిమ్మల్ని తగ్గించి మాట్లాడడము,
ఇలాంటి పనులు మీ ఉద్యోగ కావచ్చు, అంటే ఉద్యోగం చేసే రంగంలో కావచ్చు, మిగతా వాటిల్లో కూడా మీరు ఎక్కడ పని చేస్తున్నా మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని విమర్శించే ధోరణి కనపడుతోంది. నిరాశ చెందకండి. ధైర్యంగా ఉండండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలు స్వల్పంగా ఉంటాయి. మీరు ఆశించినంత ఉండకపోయినా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీకు అప్పచెప్తారు కానీ అవి చాలా ఇబ్బందిగాను, మీకు తెలియనివిగాను ఉండి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మీరు మొహమాట పడకుండా నాకు ఇది తెలీదు, నేను చెయ్యలేను అని ముందే కనుక చెప్పినట్టయితే మీరు బయటపడే అవకాశం ఉంది. లేదు మొహమాటానికి పోయో లేదా గొప్పకు పోయో కనుక ఆ బాధ్యతను తీసుకుని మీరు చెయ్యలేక తర్వాత దాన్ని అప్రదిష్ట పాలయ్యి తర్వాత మీ పేరు పోయి టోటల్‌గా ఉద్యోగమే పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటివన్నీ ముందే చెప్పేసుకుంటే మంచిది. అది ఎవరికి ఏమిటనేది మీకు మాత్రమే తెలుస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలించేటట్టుగా లేవు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. విద్యార్థులకు మీ యొక్క అంచనాలు తారుమారవుతాయి. నాకు ఇంత ర్యాంక్ వస్తుంది, నాకు స్టేట్ ర్యాంక్ వస్తుంది, లేదా నేను విదేశాలు వెళ్ళిపోతాను. ఇట్లాగా మీరు పెట్టుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లాప్ అయ్యి అంటే రివర్స్‌లో వెళ్ళేటట్టు మీరు ఊహించనివి జరిగేటట్టుగా కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. నిరాశ వెంటనే పడిపోకండి. అయితే మహిళలకు కుటుంబంలో సమస్యలొస్తాయి, అనారోగ్య సమస్యలొస్తాయి. తర్వాత పిల్లల ద్వారా రావచ్చు, మీ అత్తవారింటి తరపు రావచ్చు, లేదా మీ భర్త గారి వల్ల కావచ్చు. ఏదైనా సరే, మీ స్నేహితుల వల్ల ఏదైనా సరే ఈ రాశిలో ఉండే మహిళలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఈ చుట్టుపక్కల సమస్యలు, కుటుంబంలో సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు ఇలా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి అంటే ధైర్యంగా నిలబడండి. దానికి తగిన పరిష్కారాలను తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు అనుకూలమైన రంగు తెలుపు రంగు, తరువాత నలుపు రంగు. ఈ 2 రంగు వస్త్రాలను ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి ఫలితాలొస్తాయి. కానీ మీకు ప్రతికూలత రంగు నీలం రంగు కాబట్టి దాన్ని ధరించి వెళ్ళే ప్రయత్నం చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము అంటే అన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, అష్టోత్తరాలు వినడము, ఆలయాలు దర్శనం చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే ఆహ్, అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు బంధువులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు కొంతమంది. కొంతమంది బంధువులకు విరోధం అయ్యి బంధువుల నుంచి విడిపోయే పరిస్థితి కొంతమందికి గోచరిస్తోంది. అయితే ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి తప్ప అంటే డబ్బు పరంగా లావాదేవీలు సామాన్యమైన ఫలితాన్ని ఇస్తాయి గానీ పెద్దగా ఆశించినంత ఉండదు. కాబట్టి ధనపరమైన ఖర్చులు పెట్టాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా జాగ్రత్తలు తీసుకుని ఈరోజు ఆ ప్రయత్నాలు చేసుకోకండి. తరువాత సన్నిహితుల నుంచి మాట సహాయం మాత్రమే మీకు అందుతుంది. ధన సహాయం కానీ, ఇంకే ఇతరత్ర ఏ సహాయం కానీ లభించదు కాబట్టి దానికి తగిన ప్రణాళికలు ప్లాన్స్ మీరు వేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఉద్యోగస్తులు వేరే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము ఫలిస్తుంది. కొంతమందికి మాత్రమే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమందికి స్టేబుల్‌గా అట్లానే ఉంటారు. ఎక్కడ ఉన్నారో, ఏం జాబ్ చేస్తున్నారో అందులోనే ఉండే అవకాశం ఉంది. అయితే ప్రముఖుల నుంచి అంటే మీ శుభవర్తమానాలు మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కావచ్చు, లేదా మీ మిత్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎక్కడి నుంచైనా శుభ పరిణామాలు, శుభ వార్తలు ఒక కీలకమైన వార్త మీకు చాలా సంతోషాన్ని కలిగించిస్తుంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే సమస్యలు కొత్త సమస్యలు గతంలో ఉన్న సమస్యలతో పాటు మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, మీ ప్రత్యర్థుల వల్ల కావచ్చు సమస్యలు వచ్చే అవకాశము, ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు రావడము, తప్పు లెక్కలు మీ రాయబడ్డము, ఇలాంటివి డబ్బుకు సంబంధించినటువంటి ఏ రకమైన సమస్య అయినా ఈ వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వస్తోంది కాబట్టి జీఎస్టీ ప్రాబ్లమ్స్ కావచ్చు, టీడీఎస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఏవైనా సరే వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంతమందికి హై ప్రమోషన్స్ వస్తాయి. మరికొంతమందికి స్టేబుల్‌గానే ఉంటుంది. క్రీడాకారులకు, వైద్యులకు మాత్రము చాలా కలిసొచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కొంతమందికి అంటే ఆర్ట్ చదువుతున్న వాళ్ళకి దాంతో పాటు మ్యాథ్స్, సైన్స్, ఇంజినీరింగు ఈ విభాగాల్లో చదువుతున్న వాళ్ళకి మంచి ఫలితాలతో పాటు
విదేశాలు వెళ్ళే అవకాశము వాళ్ళంతట వాళ్ళకే వచ్చే అవకాశం కనబడుతోంది. మిగతా రంగాల్లో పనిచేసే వాళ్లకు అంటే డెంటల్ డిపార్ట్మెంటు, మెడిసిన్ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం ఫలితాలు విరుద్ధంగా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు మహిళలకు చూసినట్టయితే కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు పనిచేసే రంగంలో కూడా గౌరవ మర్యాదలతో పాటు ఒక శుభవార్త మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు అనుకూలించే రంగు ఎరుపు రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన ప్రయత్నము చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైనా కష్టాన్ని కానీ ఏదైనా చెప్పుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కొన్ని కొన్ని కార్యక్రమాలలో విజయం సాధించడంతో పాటు కొంతమందికి కార్యక్రమాలు వేగం తగ్గుతుంది. అంటే స్లోగా నడిచే అవకాశం కనబడుతోంది. ఎంతకీ పని పూర్తి కాని పరిస్థితి ఉంది. రాబడి విషయంలో కొంత ఇబ్బంది పడతారు. దీంతో పాటుగా దూర ప్రయాణాలకు ఖర్చు ఎక్కువ చేయవలసి వస్తుంది. అనవసరమైన ఖర్చులతో పాటు శరీర శ్రమ కూడా పెరిగే అవకాశము. మీరు చేసే ప్రయాణాల్లో చోర భయంతోని మీరు ఏదైనా పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇంటా బయట చిరాకులు పెరిగి అంటే మీరు చేసే రంగంలోనూ ఇంట్లోనూ కూడా మీకు చిరాకులు కలిగించి మానసిక వ్యధకు గురి చేసే సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి. అయితే ఆలయాలను దర్శించి కొంత మానసిక ప్రశాంతతను పొందే అవకాశం కనబడుతోంది. కష్టానికి తగ్గ ఫలితమే రావడమే కష్టము. అంటే కష్టం ఎక్కువ, మీకు వచ్చే ఫలితము చాలా తక్కువ. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరు ఏ లావాదేవీలు చేసినా సామాన్యంగానే ఉంటుంది కాబట్టి మీరు అనుకున్న స్థాయి రాదు కాబట్టి మీరు ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. తదుపరి రోజు ప్రయత్నం చేయండి. ఈ రోజు చేసి సామాన్యమైన ఫలితాలు ఎందుకు దక్కించుకోవడము? తదుపరి ప్రయత్నం చేసి విశేషమైన ఫలితాలు పొందొచ్చు కదా! అయితే ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి దానితో పాటు కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి, కొంతమంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశము గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, వైద్యులకు చిరాకులు కలిగే అవకాశము, లేనిపోని మాటలు పడ్డము, రాజకీయవేత్తలైతే అపనిందలు పడ్డము, వారు ఆ పదవిని వదులుకొని నాకు ఈ పదవి వద్దు అని వెళ్ళిపోయే పరిస్థితి, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఎటువంటి కొత్త ప్రయత్నము చేయకండి. మాటను జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేసి స్తబ్దుగా ఊరుకోండి. సామాన్యంగానే జరిగే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు మీ యొక్క అవకాశాలు ఏదైతే అనుకుంటున్నారో అవి దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నము చేసుకోకండి. మహిళలకు కుటుంబ సభ్యుల్లో లేనిపోని మాటల వల్ల కానీ, మీ యొక్క చర్యల వల్ల కానీ, లేదా గతం నుంచి మీకు మీ మీద ఇష్టం లేనితనం వల్ల కానీ చిరాకులు కలిగే అవకాశము అంటే ఒడిదుడుకులుగాను, మనస్పర్ధలతోనూ, మాట పట్టింపులతోనూ అస్తవ్యస్త ధోరణి కనబడుతోంది. అది మీ బంధువుల వల్ల కావచ్చు, మీ ఇంట్లో వారి వల్ల కావచ్చు, మీ పిల్లల ద్వారా కావచ్చు. చాలా తలనొప్పి వ్యవహారాలుగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రతికూలత కలిగించే రంగు ఆకుపచ్చ, అనుకూలం కలిగించే రంగు పసుపు, నీలం కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. ఇది మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుని మీరు ఏ ప్రయత్నం చేసినా కొంత సానుకూలత, పూర్తిగా కాదు కొంత అనుకూలత కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారు దూరపు బంధువులను కలుసుకుంటారు, శుభ వర్తమానాలను పంపిస్తారు, శుభవార్తలు వింటారు, భూమి, గృహము, వస్తువు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఇంటా బయట కూడా చాలా చక్కగా ఉత్సాహంగా ఉంటారు. తరువాత ప్రముఖులతో పరిచయాలు మీకు కలగడంతో పాటు ఈ యొక్క పరిచయాలు ఉత్తరోత్తర మీకు మంచి లాభదాయకంగా ఉండబోతుంది. వారి వల్ల సలహాలు, సహాయకారాలు సహాయం కూడా అందుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయము ఆలస్యంగా పెరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోయి చిక్కుల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు పెట్టడానికి కానీ, విస్తరణ కోసం కానీ, లేదు అంటే కనుక మీరు కొత్తగా వ్యాపారంలోకి రావడానికి ఈ సమయం చాలా మంచి సమయము, ఉపయోగించుకోండి. అయితే విద్యార్థులకు మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకునే దానికి సాధించి తీరుతారనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేసేసేయండి.
పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అన్ని రంగాల్లో అంటే సినీ, టీవీ, నటీనట వర్గాల్లో ఉండే వాళ్ళకి 24 ఫ్రేమ్స్‌లో ఉన్న వారికి కూడా చాలా చక్కని అవకాశాలు వస్తాయి. దాంతో పాటుగా మహిళలు శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి కోరి సంబంధాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానం కలిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి పుత్ర సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన అనుకూలమైన రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు రంగు అంటే వైలెట్ కలర్ అన్నమాట. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పనిని చెయ్యకండి. ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీకు చెప్పదగిన ఫలితము అంటే దైవారాధన నవగ్రహ ఆలయంలో అంగారకుడికి ప్రదక్షిణ చెయ్యండి. దానితో పాటు అంగారక స్తోత్రాన్ని తప్పనిసరిగా వినే ప్రయత్నం కానీ, చదివే ప్రయత్నం కానీ చేసినట్టయితే కనుక ఆ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు, ఆకస్మిక శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అయితే కొంతమందికి అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు చూసుకోండి. వీటిని అధిగమించేందుకు అంటే కొంతమంది పాత రుణాలు చేస్తారు. ఆ రుణాలు ఎప్పటికీ తీరకపోగా కొత్త రుణాలు చేసి మరింత ఒత్తిడిని పెంచుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈరోజు ఎటువంటి రుణ ప్రయత్నం చేయకండి. పాతవి తీర్చుకునే ప్రయత్నం చేసుకోండి. మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి కానీ అవి సర్దుబాటు చేసే ధోరణి మీరు మాత్రమే తీసుకోవాలి. మాటలు మీరు అనేస్తారు, వాళ్ళు అనేస్తారు. కానీ దానికి సారీ చెప్పడమో, టేక్ ఇట్ ఈజీ అనుకోవడమో, ఏదైనా సామరస్య ధోరణి మాత్రము మీరే చేయవలసిన పరిస్థితి. లేదు అంటే కనుక మీ మిత్రులు మీకు దూరం అయ్యే అవకాశం కనబడుతోంది. ఆలోచనలు మీకు ఏది అంతగా కలిసి రాని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఎటువంటి ఆలోచనలు ఈరోజు ప్రయత్నం చేయకండి. ఈరోజు సజావుగా, స్తబ్దుగా గడిపే ప్రయత్నమే చేయండి తప్ప కొత్తగా దేనికి శ్రీకారం చుట్టకండి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అది బయట తినే ఆహారం కావచ్చు, లేదంటే పొల్యూషన్ వల్ల కావచ్చు, ఏదైనా మీకు అనారోగ్య సమస్యలు కొంచెం తీవ్రంగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే చిరాకులు కనబడుతున్నాయి. మాట పట్టింపులు, తగాదాలు, గొడవలు, సమస్యలు పెరగడము పిల్లల వల్ల కావచ్చు, మీ పెద్దవాళ్ళ వల్ల కావచ్చు. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు కనబడుతోంది. సంయమనం పాటించండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈరోజు ఉంది. పెట్టుబడుల్లో కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడంలో కానీ ఏదైనా చొరబడి తొందరపడి చేసేయకండి. నిదానంగా ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు అనుకోకుండా మీ యొక్క విధులు అంటే మీ డ్యూటీస్ మారే అవకాశం ఉంది. ఇంతవరకు ఉదాహరణకి టెలికాలర్గా చేసి ఉండవచ్చు, వాళ్ళు ఇంకొక రంగానికి మారిపోతారు. లేదా మీరు మేనేజర్గా చేసి ఉండవచ్చు. వెంటనే కింద స్థాయికి వచ్చేసి మీ పనితనము ఎఫిషియన్సీ సరిగా లేకపోవడం వల్ల తక్కువ స్థాయికి మారే అవకాశం కనబడుతోంది. అంటే మీ యొక్క విధులు తారుమారయ్యే అవకాశం గోచరిస్తోంది. నిరాశ చెందకండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని పెంచుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది తప్ప పెద్దగా ఆశించినంత ఫలితాలేమీ గోచరించట్లేదు. విద్యార్థులు మీ యొక్క అంచనాలు జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే తప్పే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మహిళలకు మానసిక అశాంతి, ఆందోళన, ఒత్తిడి కనబడుతోంది. తద్వారా వారికి నరాలకు సంబంధించినటువంటి, తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగులు ఆకుపచ్చ, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు రంగు, ఎరుపు రంగు. కాబట్టి ఈ 2 వస్త్రాలను ధరించి ఎటువంటి ప్రయత్నాలు మీరు మొదలు పెట్టకండి. మీకు చెప్పదగిన దైవారాధన సత్యనారాయణ స్వామి వారిని దర్శించడం కానీ, లేదు అంటే కనుక ఆ స్వామివారి చిత్రపటానికి పూజ చేసుకుని అష్టోత్తరం చేసినట్టయితే కనుక ఏవైనా విఘ్నాలు, ఆటంకాలు ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క పరిస్థితులు చూస్తే అన్ని రంగాల్లో ఉండే వారికి ఆర్థిక ఇబ్బందులు చాలా తొలగిపోయి ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, మీ ప్యాకేజీలు పెరగడం, ఉద్యోగస్తులకైతే ప్యాకేజీ పెరగడము, వ్యవసాయదారులకైతే లాభాలు రావడము, వ్యాపారస్తులకు లాభాలు రావడము, అంటే ధనపరంగా ఈరోజు మీరు
చాలా హైలో ఉంటారు. అయితే ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. అది మనుషుల వల్ల కావచ్చు, కొంతమంది మనుషుల మీద మీరు కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటారు. అది వాళ్ళు మీరనుకున్నది వేరు, వాళ్ళు ప్రవర్తించిన తీరు వల్ల వాళ్ళ యొక్క విషయం తెలిసి జాగ్రత్త పడతారు. లేదంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము. ఇలాగా మీరు ఆశ్చర్యపోయే విషయాలు మీకు ఈరోజు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన వస్తుంది. దాన్ని మీరు అప్లై చేసుకున్నట్టయితే కొంతమందికి సెలెక్ట్ అవుతారు. కొంతమంది సెలెక్ట్ కాని పరిస్థితి కూడా కనపడుతోంది. అయితే ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. స్థిరచరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. మరి కొంతమందికి మాత్రమే వారి యొక్క ఆస్తుల్ని అమ్ముకునే ప్రయత్నం చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఆలోచనల్లో ఒక నిర్ణయానికి రావడం మంచిది. మీ ఆలోచనలు పరిపరి విధాలుగా వెడతాయి కాబట్టి స్థిరమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు పెట్టుకోండి. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. కాబట్టి వెంటనే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపార విస్తరణ కానీ, ఏ పని చేద్దామన్నా కలిసొచ్చే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు కొంతమందికి మీ ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వీరు మెడల్స్ తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అనూహ్యమైన వార్తలు వింటారు. అనూహ్యమైన రిజల్ట్స్ని మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. మహిళలకు కుటుంబంలో విశేషమైన ఆదరణ, శుభకార్యాలకు వెళ్ళడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడము, అన్ని రకాలుగా కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. అయితే మీకు అనుకూలించే రంగులు గోధుమ రంగు, కాఫీ కలరు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలం రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. ఎటువంటి పని మొదలు పెట్టకండి. మీకు చెప్పదగిన పరిహారము శివాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. అది మాకు కుదరడం లేదు అని అనుకున్న వాళ్ళు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి పలుకుబడి పెరుగుతుంది. దీంతో పాటు సోదరులతో వివాదాలు ఏర్పడే అవకాశము, అక్కచెల్లెలతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, మీకు పడని పరిస్థితి, కొంతమంది దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. వారిలో మీ పట్ల న్యూనతాభావము అంటే తక్కువ భావం కలిగే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే కొంతమందికి కుటుంబ సమస్యలు చాలా తీవ్రతరం అవుతాయి. అంటే భార్య తరపు నుంచి కావచ్చు, లేదా భార్య తాలూకా చుట్టాల తరపు నుంచి కావచ్చు, లేదా ఇతరత్రా కుటుంబ సభ్యుల నుంచి కొన్ని చిరాకులు మీకు సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ సమస్యలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి ఏమిటి, ఎక్కడ కట్ చేయాలి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా స్ఫురణలోకి తెచ్చుకోండి. నూతన వస్తువు, వాహనాలు, లాభాలు కలుగుతున్నాయి. రాబడి మీ అంచనాలకు తగినట్టుగానే ఉంటుంది. మీరు రూ. 10 లాభం అనుకుంటే రూ. 10 లాభమే వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు ఏ ప్రయత్నమైనా చేసుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అనుకున్న పెట్టుబడులు మీ సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగస్తులకు చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. కొత్త పదవులను అలంకరించే అవకాశము, దీనితో పాటుగా మీకు ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు సామాన్యమైన పరిస్థితి తప్ప పెద్దగా చెప్పుకోదగిన పరిస్థితి ఈ రోజు కనపట్టలేదు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు వస్తాయి. మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. మహిళలకు కుటుంబంలో చిరాకులు గతంలో ఉంటే కనుక అవి తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణం ఈరోజు కనబడుతోంది. ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఈరోజు కనబట్టలేదు. అయితే మీకు అనుకూలించే రంగు గులాబీ రంగు, ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ కీలకమైన ప్రయత్నాన్ని ఈరోజు చేయకండి. మీరు చెప్పదగిన దైవారాధన దుర్గామాతకు తప్పనిసరిగా కుంకుమార్చన చేయించుకోండి. దుర్గమ్మ వారి ఆలయ సందర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి మిత్రుల నుంచి, బంధువుల నుంచి ఒత్తిడి రావడము, ఏ పని తలపెట్టినా అవ్వకపోవడము, విఘ్నాలు కలగడము, దీనితో పాటు పనుల్లో ఆటంకాలు, వ్యయ ప్రయాసలు, ప్రయాణాల్లో అలసట, ధన నష్టము, దీంతో పాటుగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఆచితూచి వ్యవహరించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది నష్టానికి దారి తీసేటట్టుగా గోచరిస్తోంది. అది ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కూడా కావచ్చు. అయితే ఆరోగ్య సమస్యలు గతంలో ఉన్నవి
చిరాకు పెట్టే అవకాశంతో పాటుగా కొత్త సమస్యలు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. అంటే ఆర్థిక పరంగా కావచ్చు, లేదా అంటే శారీరక పరంగా కానీ మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక సాఫీగా ప్రయాణం జరిగే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో సక్సెస్ కాలేని పరిస్థితి, రిజెక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు రావడము, నష్టపోవడము, భాగస్వాములు మోసం చేయడము, లేదా మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా మోసం చేయడము, మీ కింది స్థాయి ఉద్యోగస్తుల ద్వారా మోసపోవడము, ఇలాగ మీకు నష్టము, మోసాలు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధనపరంగా కావచ్చు, మనుషుల్ని నమ్మడంలో కావచ్చు, ఇలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మనకి ఉత్తర నష్టాలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మీరు ఏ ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళకపోగా అవి అక్కడే ఉండిపోయి తటస్థ రీతినిగా ఉంటున్నాయి కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టకండి. విద్యార్థులకు ఫలితాలు అసంపూర్తిగా ఉంటాయి. అంటే జరగనట్టు మీకు ఎటువంటి అంటే అది సక్సెస్ అయిందా తెలీదు, ఆ రిజల్ట్ వచ్చిందా తెలీదు. ఏదైనా సరే మీకు డైలమాలో ఉంటారు కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. గతంలో చేసిన వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి తప్ప కొత్తగా ఈరోజు ఎటువంటి ప్రయత్నము చేయకండి. ఈ యొక్క ప్రయత్నము మీకు ఉత్తర నష్టాన్ని, నిరాశను కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు మానసిక ఆందోళన, అశుభ వార్తలు వినడము, అనారోగ్య సూచనలు, మీరు పనిచేసే రంగంలో ఎవరైతే ఉంటారో అన్ని రంగాల్లో ఉండే మహిళలకు నిరాశ ఎదురవడంతో పాటు మీ సహోద్యోగులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయడంతో పాటు మానసిక ఆందోళన కలిగించేటట్టుగా వారి తీరు మిమ్మల్ని చిరాకును కలిగిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో దూరంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగులు కాఫీ కలరు, బంగారు వర్ణము. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఏ ముఖ్యమైన పని మీద వేసుకుని వెళ్ళకండి. ఇది మీకు చెప్పదగిన దైవారాధన, గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దానితో పాటు గురువు అంటే గురుగ్రహానికి 5 గుప్పిళ్ళు శనగలను దానంగా ఇచ్చేయండి. ఇచ్చినట్టయితే కనుక గురు సంబంధిత ఏ దోషాలైనా మీకు అంటే ప్రతికూలత నుంచి అనుకూలత కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.